ఓం నమో భగవతే వాసుదేవాయ. మోక్ష భక్తి ఛానల్కి స్వాగతం. మిత్రులారా, మనం నిన్నటి వీడియోలో ఈ సృష్టి ఎలా నడుస్తోంది, ఆహారం, వర్షాలు, యజ్ఞాలు మరియు మన కర్మల మధ్య ఉన్న ఆ అద్భుతమైన చక్రం గురించి తెలుసుకున్నాం. అసలు మనం చేసే ప్రతి పని ఎక్కడ్నుండి వస్తోంది, దాని మూలాలెక్కడున్నాయి? ఈరోజు భగవద్గీత 3వ అధ్యాయం నుండి శ్రీకృష్ణ పరమాత్మ మన అందరి మనసులను పరవశింపజేసే ఒక మహోన్నతమైన సత్యాన్ని బోధిస్తున్నారు. శ్రీకృష్ణుడు ఎంతో గంభీరంగా ఈ విధంగా పలికారు: కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మ అక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఈ శ్లోక అర్థమేమిటంటే, మానవుల విహిత కర్మలు అనగా కర్తవ్యములు వేదములలో చెప్పబడ్డాయి, మరియు ఆ వేదములు స్వయంగా అక్షరరూపమైన ఆ పరమ బ్రహ్మ అనగా భగవంతుని నుండే వ్యక్తమయ్యాయి. కాబట్టి సర్వవ్యాపి అయిన ఆ భగవంతుడు నిత్యమూ యజ్ఞకార్యములలో అనగా నిస్వార్థ సత్కార్యములలో స్థితుడై ఉంటాడు. ఈ శ్లోకంలోని పరమార్థాన్ని మన దైనందిన జీవితంలో ఒక చక్కటి ఉదాహరణతో పరిశీలిద్దాం. మన ఇంట్లో ఒక శిల్పి అందమైన దేవుడి విగ్రహాన్ని చెక్కుతున్నాడని అనుకుందాం. ఆ శిల్పి చేతిలో సుత్తి, చెనికి ప్రతిక్షణం కదులుతూనే ఉంటాయి. అది అతని పని అనగా కర్మ. ఆ శిల్పి ఆలోచనలన్నీ ఆ దేవుడి రూపం మీదనే ఉంటాయి. అలాగే మనం ఈ సమాజంలో బతికేటప్పుడు చేసే ప్రతి పని, అది ఆఫీస్లో చేసే ఉద్యోగం కావచ్చు, ఇంట్లో వంట చేయడం కావచ్చు, లేదా నలుగురికి సహాయం చేయడం కావచ్చు, అవన్నీ ఆ పరమాత్మ మనకు నిర్దేశించిన పనులే. ఎప్పుడైతే మీరు చేసే పనిని కేవలం ఏదో మొక్కుబడిగా కాకుండా భగవంతుడికి అర్పించే పూజలా భావిస్తారో, ఆ క్షణంలో మీ పనిలోనే సాక్షాత్తు ఆ భగవంతుడు నివసిస్తాడు. దేవుడి ఎక్కడో 7 అడుగుల దూరంలో ఆకాశంలో లేడు. మీరు చేసే నిస్వార్థమైన పనులలోనే ఆయన నిత్యం కొలువై ఉంటాడు. సరే, మరి ఈ దివ్యమైన సత్యాన్ని మనం మన జీవితంలో ఎలా ఆచరణలో పెట్టాలి? మనం ఉదయం లేచిన దగ్గర్నుండి రాత్రి పడుకునే వరకు ఎన్నో పనులు చేస్తుంటాం. ఆ ప్రతి పనిని ఒక బాధ్యతగా, ఒక యజ్ఞంగా మలుచుకోవాలి. నేను చేసే ఈ పని ద్వారా నా కుటుంబానికి, నా సమాజానికి మేలు జరుగుతోంది, ఇది ఆ దేవుడే నాకిచ్చిన బాధ్యత అనే భావనను అలవర్చుకోవాలి. ఎప్పుడైతే మీ పనులలో ఈ పవిత్రత వస్తుందో, ఆటోమేటిక్గా డీలా పడిపోవడం, ఒత్తిడికి గురవడం లాంటివి మీ దరిచేరవు. మీరు చేసే ప్రతి చిన్న పని ఒక మహాయజ్ఞంగా మారుతుంది. మీ జీవితమే ఒక పవిత్ర ఆలయంగా మారుతుంది. మిత్రులారా, భగవద్గీత మనకు నేర్పుతున్న ఈ కర్మ రహస్యం మన జీవితానికి ఒక సరికొత్త అర్థాన్ని, పరమార్థాన్ని ఇస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. మనం చేసే ప్రతి పనిలో ఆ పరమాత్మను చూస్తూ ముందుకు సాగాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదు. రేపు మనం కర్మయోగంలో మరిన్ని సరికొత్త అద్భుతమైన సత్యాలను తెలుసుకోబోతున్నాం. ఆ అమూల్యమైన జ్ఞాన సంపదను మీరు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటల చిహ్నాన్ని నొక్కడం అస్సలు మర్చిపోకండి. ఈరోజు మీరు ఈ శ్లోకం ద్వారా మీ పనులను ఎలా భగవదర్పితం చేసుకోబోతున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలపండి. మనమంతా కలిసి ఒక అర్థవంతమైన, ఆనందకరమైన జీవన మార్గాన్ని నిర్మిద్దాం. రేపు మళ్లీ సరికొత్త అంశంతో కలుద్దాం. అంతవరకు మీ కర్తవ్యాన్ని దైవకార్యంగా భావిస్తూ ఆనందంగా జీవించండి. హరే కృష్ణ. ధన్యవాదాలు.